రండి సువార్త సునాదముతో, రంజిలు సిలువని నాదముతో, తంబుర సితార నాదముతో, ప్రభు యేసు దయానిధి సన్నిధి. దేవుని యొక్క వాక్యంలో ఎప్పుడైతే దేవుని నమ్ముకుంటావో, ఈ ఉపవాస ప్రార్థన ద్వారా మీరు దేవుని నమ్మండి. దేవుని ఎప్పుడైతే నమ్ముతారో అప్పుడు ఆ నమ్మకాన్ని బట్టి మీరు బైబిల్లో వాక్యాన్ని నమ్మండి. ఆటోమేటిక్ గా ఈ మాటను బట్టి మీరు వర్ధిల్లుతారు. అన్ని తరాలు మనకు కూడా ఉండాలి. అన్ని తరాలు ఇచ్చేవాడు దేవుడు అంతే. అంతే తప్ప మేము దేవుని ప్రార్థన చేసామండి, మా ఓడేమో ఏదో వ్యాపారం అంటే ఆడి పేర వ్యాపారం అంటే ఆడి పిల్లలేదు వ్యాపారం ఉంటే ఈ కథలు చెప్పకూడదు. అక్కడ తల్లి నాగమ్మ గారు తర్వాత పద్మ తర్వాత పెద్దమ్మలు చిన్నమ్మలు వాళ్ళ అమ్మల తరగతి వెళ్ళడం రాని మరి పేర్లు నాకు గుర్తున్నాం. అందరూ పిల్లలకి చెప్తారు అంచేత అప్పుడు ఇంత తలవంటే దేవుడు ఆశిస్తే వీళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు పుట్టేసిన అలా ఉంటుంది. ఇది వర్గటువంటి యెహోవాను మీరు నమ్ముకుంటే వర్ధిల్లే తరం మీకు కలుగుద్ది. అది కలగాలని దేవుడిని కోరుకుందాం. ఇంకా ఆ మాట అయిపోలేదు. అదనమాట, తన మనస్సును నమ్ముకున్నవాడు పాడైపోతాడు. వాడు బుద్ధిహీనుడు, బుద్ధి లేనోడు. బుద్ధిమంతుడైతే యేసు ప్రభుని మనం చూసి యేసు ప్రభుని గొప్ప ఆశీర్వాదం ఉంది, యేసు ప్రభు ఇంత శక్తి ఉందని చెప్పేసి ఇంకా మన కుటుంబీకులు అనేక మందిని ఆయన వైపు నడిపించగలిగిన వాడు బుద్ధిమంతులు. మనసును నమ్ముకుని నా పని అయిపోయింది కదా, యేసు ప్రభు నన్ను చక్కబెట్టేశాడు కదా అని చెప్పేసి నా ఇష్టానుసారంగా నెగితే బుద్ధిహీనుడు. నిన్ను నమ్మిన వారి పట్ల జీవితాలు ఎలా ఉంటాయో ఆ గ్రామంలో నువ్వు చూడ. నాలాగా యాసాలు వేసేవాళ్ళు, నాలాగా ఎదురుమాటలు చెప్పేవాళ్ళు, నాలాగా ఏదో అంగులు వేసేవాళ్ళు కాదు నాయన. నువ్వు గొప్ప దేవుడి అంతే. మరి ఆహారం ఇంట్లో ఉండవు. ఇలా ఎవడో వచ్చాడు అజ్ఞాత వ్యక్తి, అమ్మా కొంచెం అన్నుండి పెట్టలేమో ఆ పక్కన కుప్పవరం లావుగా పట్టేసాడు అన్నాడు. కుప్పవరం లావుగా ముక్కేశాడు కానీ అన్నం లేదు. అమ్మ కొంచెం అన్నుండి పెట్టండమ్మా అన్నాడు. అప్పుడు మన పొయ్యి మీద అన్నం వార్త తీసేసి ఇంకా సలారదని చెప్పేసి వార్త తీసిన తర్వాత జలుముకుని బడబడబడి కొట్టి దాన్ని తీసేసి మనం స్టవ్ మీద పెడతాం, కింద మంటెడతాం, స్టవ్ మీద పెడతాం. పెట్టేటప్పుడు అప్పుడు ఉంది అమ్మకు అన్నం పెట్టండి అన్నాడు. అప్పుడు మనం ఏమంటాం, అయ్యి బాబు ఇప్పుడే వార్త తీసాను ఆయన అంటావా, ఏమంటారా పెట్టేస్తారా. అది ఆయన అయితే అయినాక నా ఉండదంట. ఇంకా సాక్షిన వాళ్ళు అయితే, ఇంకా తెలివైన వాళ్ళు అయితే వంట ఏమైంది ఇంకా భోజనం తిరిగి అందరికి వెళ్ళిపోతారు. ఆడు అక్కడక్కడ కూర్చొని చెప్పేసరికి పిల్లలు చేసేది 8 మంది చేసి ఆడుకుంటూ బయటకు వచ్చారు. ఆ గబ్బుక్కడ కరెంట్ సంబంధం వచ్చి మళ్ళీ వచ్చాడు. అమ్మా కొంచెం అడ్డు వస్తుందమ్మా అన్న. అయ్యో ఎంత దుర్మార్గం ఉండే, కత్తి నరికైతా ఎంత దుర్మార్గం ఉండే, ఎంత అంగది, ఎంత డాబు తప్పు కదా. వాడు కలవకుండా వచ్చి బాబాకు అన్నట్టు అంత గుప్పుడే కదా నీ ఆహారాన్ని ఆఖరి కొద్ది వరకు పెట్టాలి అని బయట చెప్పింది. నువ్వే పెట్టావు, మా యజమాని తినలేదు, మా పిల్లలు తినలేదు, భోజనాలు అవ్వదని అమ్మంగా చెప్పేవాళ్ళు ఉంటారు. నాకు మళ్ళీ కాటుమని చెప్పేవాళ్ళు ఉంటారు. అలా భోజనం తినలేదా అని చెప్పండి అడిగిపోడు. తిన్నాకొచ్చాడు. మళ్ళీ తిన్నాకొచ్చాడికి ఈ చమత్కారి అయ్యి బాబు చేసాం బాబా, అయ్యి బాబు తుపాకితో పొడి చేసిన, తుపాకితో కాల్ చేసిన, కత్తితో పొడి చేసిన పాపం లేదు. మరి ఈడు ఎవడో ఈ వచ్చినోడు ఎప్పుడు రావాలి. అన్నం వండినప్పుడు వస్తే వీడికి ఆటకు తినేసైపోతే వీడికి ఆడు ఆలోచించాడండి. ఆడు మనలాంటి తిరిగినాడు, భోజనాలు చేస్తుండవచ్చు. ఇంకెదా మిగిలింది వాడికి భోజనాలు చేస్తున్న వచ్చి కప్ప అమ్మాకు బొచ్చుంటే మీ ఎంగిలి ముందు ఎత్తమ్మా అన్నాడు ఎంగిలోడు. అప్పుడు అర్థం ఏమని తెలిసి చమత్కాలే ముందెట్టేసి దానిలాగా కత్తి వేసింది అంతా దారపోసేసి దానిలాగా. ఈ పెదవుల మీద ఏమవుతున్నారు, పెదవుల మీద బీభత్సమైన పప్పలు ఉండేసిపోతారు ఈ మధ్యన. పెదవుల మీద కదా అని చెట్టుతూ ఉండేటండి అన్నాడు. ఇప్పుడు ఈ గుంజిగాడికి ఏ గుంజిగాడికి మరి ఆయనకి భోజనం ఎప్పుడు పెడతాం లేదండి. అందుచేత నీ ఆహారాన్ని ఆకలితో ఎవరన్నా తింటున్న టైంలో ఎవరన్నా అన్నంటే అది ఆయనకి పెట్టాయి. అది ఎప్పుడైతే ఆయన పెట్టేసావో సరాసరి దేవుని దగ్గరికి వెళ్ళిపోతే చప్పట్లు కొట్టాలి. రుణం వచ్చిన నుంచి కూర్చుంటే ప్యాకెట్లు వచ్చేస్తున్నాయి. ఈ మధ్య ఎవరు లేదని మీరే మళ్ళీ దాన్ని ఎగ్గపోటు చేసి ప్రైవేట్ వేయకండి. మీరు చూచారు ఆడొచ్చినప్పుడు నువ్వు పెట్టాలి, ఆడొచ్చినప్పుడు మనం పెట్టాలి. సాతాను పాటలు పాడతాడండి. దేవునికి మళ్ళీ దర్శనాలు చూపిస్తాడు, దేవునికి మళ్ళీ ప్రవచనాలు చెప్తాడు.
కానీ సాతానికి లేని లక్ష్యం ఏంటి తెలుసా? మోకరించి ప్రార్థన చేయలేడు వాడు. అది మనకే ఇచ్చాడు దేవుడు. సాతాను ప్రార్థన చేయలేడండి. ప్రార్థన చేసేవని చెరగొడతాడు. ఇంకా రాదు కనుక అది మనకు వచ్చు కనుక ఈ ప్రార్థన ద్వారా ఆయన అంతకంతకైనా దొక్కేయచ్చు. అందుచేత ఇప్పుడు నీ ఆహారమును ఆకలిగా వారికి పెట్టుటయ్యు అయిపోలేదు అవలేదు. చదవాలి మూసేసారా? నీ రక్త సంబంధికి ఇలాగనండి. మీ రక్త సంబంధి ఎదురవుతున్నాడు. ఆడు తాగి ఓడో, లేకపోతే కళ్ళు తాగి ఓడో, చారా తాగి ఓడో, సొట్ల తాగి ఓడో, లేకపోతే ముండలపడ తిరిగి ఓడో, డబ్బులు పాడు చేసి ఓడో మనకు అనవసరం రక్త సంబంధి. నువ్వు ప్రార్థన చేసేస్తాను. నేను మా తమ్ముడితో ఆగిపోవచ్చు. నేను ప్రార్థన చేసేస్తాను. 6 రోజులతో వస్తున్నాను. అప్పుడు నేనేం చెయ్యాలి? తమ్ముడు ఎలా ఉన్నావు అడగాలండి. ఇక్కడ అలా లేదు వాక్యం. అన్ని మర్చిపోయి తమ్ముడు ఏం చేస్తున్నావు నాయన, ఇంటికెళ్ళు శుభ్రంగా పేటలు కూర్చొని వదిలి వెళ్తా గిన్నె తెలుగు అన్నయ్య అంటాడు. అందా అప్పుడు ఒక తాగేసి అనుకోండి ఏమంటాడు? అందా చుట్టూ వస్తుంది అనుకోండి అందా అందా. నీవు నిజంగా దేవుని నమ్ముకున్న వారివి, దేవుని నమ్ముకున్న వారివి అయితే రెండో పని ఏంటంటే, నిజంగా నీ రక్త సంబంధం అయితే, ఒక తల్లికి పుట్టిన బిడ్డలు అయితే నీ రక్త సంబంధికి అక్కడే వస్తుంది అద్భుతమైన మాట. నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు. నీ రక్త సంబంధం వచ్చినప్పుడు ముఖం తప్పించుకోకుండా ఎదురెళ్ళిపోయి ఆ బంధుత్వాన్ని బట్టి, ఆ స్నేహాన్ని బట్టి, ఒకే తల్లికి పుట్టిన దాన్ని బట్టి ఆ ప్రేమ చచ్చి వరకు ఉండాలి. ఇది దేవుడు చెప్పిన మాట. చేయండి, దేవునికి మహిమ. రెండోది, ఆడు చచ్చే వరకు ఒక తల్లి పుట్టిన వాళ్ళు అండి, ఒక తల్లికి మీద పుట్టాం కాబట్టి నీ రక్త సంబంధికి ఎదురవుతే అక్కడి నుంచి తప్పించుకోకుండా అన్ని కౌగిలించుకునే మనస్తత్వం నీకు ఉండాలి. అయిపోలేదు. నీ రక్త సంబంధికి ముఖము తప్పించకుండాయో, ఇదే కదా ఎవరికి ఇష్టమైన ఉపవాసం? చదివిన బెమ్మంగారు చెప్పింది నాక దేవునికి ఇష్టకరమైన ఉపవాసం. హల్లెలూయా. అది మేము చేస్తున్నాం 25 ఏళ్ళ నుంచి. అందుచేత దేవుడించిన విధానం బట్టి దేవునికి మహిమ. ఇప్పుడు ఈ ఉపవాసం చేస్తే ఎన్ని వేలు అవుతుంది ఖర్చు? ఏమైనా ఖర్చు అవుతుంది? 8 వేలు అవుతుంది. వాక్యం నేర్చుకోవాలంటే, వాక్యం వినాలంటే దానికి అనుసరించి మనసు ఉండాలి. అంతే తప్ప ఏదో వారికలా కాలక్షేపాలకు ఇస్తున్నామని ఉంటున్నారు మీరు కొన్ని కుటుంబాలు. పరుసు తెచ్చుకోండి, బైబిల్ కొనుక్కుని చదువుకోండి. బైబిల్ ఏముంది? ఆదివారం మీ పనులు మారేకుండా ఎలా కూర్చొని మారేది. ఆయన దగ్గరికి వచ్చి ఆశీర్వించేవాడు అయినా, వడ్డీలు చేసేవాడు అయినా, ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు అయినా, ఇలాగా మరి ఆకులు నాగమ్మ గారి దగ్గర నుంచి ఈ పిల్లల వరకు అంచెలుగా నడిపించేవాడు. 5 తరాల పిల్లలు తీసుకొని పాటలు పాడుతుందంటే నీ వల్ల అవుతామా? అలా నమ్మకపోతే అంటే మా తగలైతే పర్లేదు, మాపులా అందులో పారులోనా మరి ఇప్పుడంతా తెలీదా? దేవుని యొక్క తండ్రి నీకు అన్ని మీ ఆలోచనలు అయితే ఎక్కడా అందుచేత ఈ దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఇది దేవునికి ఇష్టకరమైన ఉపవాసము. హల్లెలూయా.